హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, కాకరకాయలు మనకి ఎక్కువ ఈల్డింగ్ రావాలి అంటే హ్యాండ్ పాలినేటింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ వచ్చేసి మేల్ ఫ్లవర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్ వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్. చూస్తున్నారు కదా, కింద కాకరకాయ ఉండి పైన ఫ్లవర్ ఉంది కదా, ఇది ఫీమేల్ ఫ్లవర్. ఇది ఇలానే ఉంటే రేపు పాలినేట్ అవుద్దా లేదా తెలీదు. రాలిపోయినా రాలిపోవచ్చు, లేదా కాయగా అయినా మారచ్చు. ఎలాంటి డౌట్ లేకుండా కాయగా మారాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. అదే మనకి బటర్ఫ్లైస్ కానీ బీస్ కానీ ఉండుంటే ఫ్లవర్స్కి అట్రాక్ట్ అయ్యి వాటి నోటి ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ పొలెన్ గ్రెయిన్స్ అనేవి వేరే ఫ్లవర్కి ట్రాన్స్ఫర్ చేసేవి. కొన్నిసార్లు ఏంటి అంటే గాలి బాగా వీచినప్పుడు కూడా పొలెన్ గ్రెయిన్స్ అనేవి గాలి ద్వారా కూడా వేరే ఫ్లవర్కి చేర్చే. లేదు అంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా హ్యాండ్ పాలినేట్ చేయండి. ఎక్కువ ఈల్డింగ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ టిప్ని. మనకి ఈ కాకరకాయ పాదుకి మాత్రమే కాకుండా సోరకాయ, బీరకాయ, పొట్లకాయ అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. 100% కాయగా మారే ఛాన్సెస్ ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళకి అంటే మన అమ్మమ్మలకి నానమ్మలకి ఇలాంటి విషయాలు తెలియవు కదా, వాళ్ళు పూత రాలిపోతుంది అంటే వాళ్ళు చెప్పే టిప్స్ ఏంటి అంటే బూడిదలో కలిపి బయట పడేయండి కాస్తాయి అని చెప్తూ ఉంటారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. పువ్వులు మాత్రం డైలీ చాలా పూస్తాయి, కానీ అవి రాలిపోవడం, మాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కువ వాటర్ ఇచ్చినా లేదా తక్కువ వాటర్ ఇచ్చినా లేదా పాలినేట్ అవ్వకపోయినా అవి మేల్ ఫ్లవర్స్ అయితే వన్ డేనే ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. ఆదులకి మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుంది. అలాగే టమాటా, వంకాయ, పచ్చిమిర్చి ఇలాంటి వాటికి వేరే ప్రాసెస్ ఉంది అని చెప్పాను కదా, అది మన వీడియోస్లో ఉంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ గార్డెనింగ్ వీడియోస్.